అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమాకి యాప్ట్ డైరెక్టర్ అంటే డెఫినెట్లీ కావాలని పిలిచారేమో. రామ్ కామ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జయంత్ గారు. సో ఇలాంటి సినిమాకి ఆయన రావడం అనేది రియల్లీ చాలా ప్లాన్డ్గా చేశారు యూనిట్, క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎస్పెషలీ సార్ ఆది గారు, హై సార్, కంగ్రాచులేషన్ ఫర్ సంబాల. నాన్నగారితో ఇప్పుడు కూడా చేస్తున్నాము మూడ్లాంతర్ ప్రాజెక్ట్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే మేము లైవ్ చూస్తాం సెట్స్లో. అండ్ డబుల్ కంగ్రాచులేషన్స్ మీకు. ఐ థింక్ యూ గాట్ ఇట్. సో అలాగే ఏంటంటే మనకి ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్ అండి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు మన వంశీ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్. అండ్ ఇంకా మన టెక్నీషియన్స్ అందరికీ అండి. పూజాజీ, థ్యాంక్స్ ఫర్ లైక్ వెల్కమింగ్ అండ్ సపోర్టింగ్ మేఘ్నా. ఐ నో హౌ షీ హాజ్ హౌ ఎనర్జెటిక్ షీ ఈస్. సెట్స్లో వీ హ్యావ్ వర్క్ టుగెదర్. యా. అండ్ మా అబ్బాయి చంద్రాస్ ఎంత ఇదేనంటే ఇప్పుడు కూడా మేము బయట ఏమైనా చాట్ చేసినప్పుడు కూడా నాన్న నాన్న అని పిలుస్తుంటాడు. అంత లైక్ నైబర్హుడ్ బాయ్. మన ఇంట్లో అబ్బాయి ఎలా ఉంటాడు అంత ఎనర్జెటిక్గా. టైమ్ హెస్ కమ్ చంద్రాస్, లాంగ్ వే టు గో. వీల్ రాక్ ద ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్. అండ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎస్పెషల్లీ మన టెక్నీషియన్స్ నాగేశ్వర రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏదో క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఉంది అని అంటే హీ హాస్ పుట్ ఆన్ ఓట్ టు ద డైరెక్టర్. రాజశేఖర్ గారు దీనికి యాప్ట్ అవుతారని చెప్పి థ్యాంక్ యూ సార్ నాగేశ్వర రెడ్డి గారు. అండ్ సో కంటెంట్ బాగుందండి. క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అయితే డెఫినెట్లీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఎంకరేజ్ చేస్తారని ఆల్రెడీ వన్స్ అగైన్ ప్రూవెన్. సో ఈ బరాబర్ ప్రేమిస్తా కూడా సార్, నోట్ గట్ యూ నేమ్ మన మ్యూజిషియన్ గారు. థ్యాంక్ యూ సార్. మంచి సాంగ్స్ అండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ టైటిల్ ఎలా ఉందో, బరాబర్ ప్రేమిస్తా అని, డెఫినెట్లీ అంటే మోర్ ఆఫ్ ఇంకా ట్రైలర్ కూడా లాంచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనం ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్ టు రివీల్ ద కంటెంట్. బరాబర్ ప్రేమిస్తాను టైటిల్ ఎలా ఉందో డెఫినెట్లీ ఈ మూవీని కూడా బరాబర్ ఆదరిస్తారు, బరాబర్ సక్సెస్ చేస్తారు. బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ ఐ కెన్ టెల్ దాట్. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ అండి, మేము సెట్స్లో చూసాం కాబట్టి మీకు తెలుస్తుంది ఆయన అవుట్పుట్ ఎలా ఉందో వన్స్ ద ట్రైలర్ ఇస్ లాంచ్ అండ్ మూవీ లాంచ్ అయిన తర్వాత. అండ్ అర్జున్ బ్రో, ఓసారి చూసి మేము ఏంటంటే మేమే కొద్దిగా భయపడ్డాం. ఆ ఎనర్జెటిక్, ఆ నెగిటివ్ షేడ్స్ అంత వైబ్రెంట్గా చేయడం జరిగింది. అండ్ వాట్ ఎల్స్, ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాస్ని ముందుకు తీసుకురావాలి, ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే డెఫినెట్లీ అంటే కంటెంట్ మూవీ అండి ఆబ్వియస్లీ ఏంటంటే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మన డైరెక్టర్ గారు చాలామంది ఇందాక మాట్లాడారు, లోకల్ టాలెంట్ని, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో అలా చాలామంది టాలెంట్ ఉంటుంది, బట్ ఏంటంటే ఆపర్చునిటీ ఇవ్వాలి, ప్రొవైడ్. ఇప్పుడు అండ్ మ్యాక్సిమం నాకు తెలిసి ఏంటంటే దీంట్లో మన ఉన్న వాళ్ళందరూ ఏంటంటే తెలుగు వారే ఉన్నారు. సో ప్రౌడ్ టు హ్యావ్ ఆల్ ద ఎంటైర్ క్యాస్ట్ అని కూడా తెలుగు వారు ఉండడం. సో ఇంకా చాలామంది ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త స్టోరీస్ వస్తాయి. అండ్ ఇలాంటి కంటెంట్ని చూస్ చేసుకున్న ప్రొడ్యూసర్ గారికి, మన చిన్ని గారికి, ఏవిఆర్ గారికి, చందు గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ బ్లెస్ దమ్. ఇలాంటి మూవీని మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ అందరూ ఆదిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.